హలో ఫ్రెండ్స్. సో ఎక్కడికన్నా వెళ్తున్నాను అనుకుంటున్నారా మళ్ళీ? సో నేను ఈరోజు యోహాల్లో ప్రైడ్ మార్చ్ ఉంది. సో జూన్ కదా ఇది. ఈరోజు డేట్ June 21st. అఫ్ కోర్స్ ఇంటర్నేషనల్ యోగా డే. పొద్దున్న ఏదో ఒకసారి సూర్య నమస్కారాలు చేసి బయలుదేరాను అనమాట. సో యోహాల్లో ప్రైడ్ మార్చ్ ఉంది, దానికి వెళ్తున్నాం. సో ఇక్కడ ద గే ప్రాజెక్ట్ అనేవాళ్ళు బస్సెస్ అరేంజ్ చేస్తున్నారు. యోహాల్ అనేది ఇక్కడ నుంచి ఒక 40-45 కిలోమీటర్స్. అండ్ థింక్ వాళ్ళని అడిగితే ఏం చెప్పారంటే ఇట్స్ 40 minutes జర్నీ అన్నారు. బేసిక్గా ఐర్లాండ్లో ప్రైడ్ మార్చెస్ ఎప్పటి నుంచి జరుగుతాయి అంటే పరేడ్లు మార్చ్ నుంచి ఆగస్ట్ ఎండింగ్ వరకు జరుగుతాయి. ఫస్ట్ ప్రైడ్ వచ్చేసి వెక్స్ఫోర్డ్లో జరుగుతుంది, అలాగా. సో మార్చ్ నుంచి ఈరోజు ఇది జూన్. సో నేను 2 ప్రైడ్స్ అటెండ్ అవ్వబోతున్నా. ఒకటి ఈరోజేమో యోహాల్ ప్రైడ్, నెక్స్ట్ మంత్ ఇంకొక ప్రైడ్ ఉంది. కార్క్ సిటీలో ఆగస్ట్లో ఉందన్నమాట ప్రైడ్. సో మార్నింగ్ 10:40 అయింది, 11 o'clockకి బస్సెస్. సో 11 కల్లా నేను అక్కడ ఉంటే బస్సులో తీసుకెళ్తారనమాట. నడుస్తున్నాను, చూద్దాం టైంకి రీచ్ అవుతున్నాను లేదు. ఫుల్ నిన్నదాకా ఎండలు బీభత్సంగా దంచికొట్టింది, ఇప్పుడేమో మబ్బు చూస్తున్నారు కదా, ఫుల్ మబ్బులు వేసేసింది అంతా. ఓకే గైస్, సీ యూ ఎట్ ద బస్ స్టాప్. అండ్ ప్రజెంట్ మా కార్క్లో మిడ్ సమ్మర్ ఫెస్టివల్ జరుగుతుంది. సో డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట సిటీలో, ఆ ప్లేసెస్లో. ఇదేమో ఓపెరా థియేటర్. అండ్ ఇక్కడ ఒక స్మాల్ ఆర్ట్ పర్ఫార్మెన్స్ థింగ్ ఉంది. సో ఇదేంటంటే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. సో బేసిక్గా అక్కడ ఉన్న బ్యాక్ స్టేజ్లో ఉన్నది ఒక పర్ఫార్మెన్స్ స్పేస్ అనమాట. సో క్యూలో ఎవరైనా నుంచి ఉంటే ఇట్స్ 1-to-1 పర్ఫార్మెన్స్, ఇట్స్ 2-person పర్ఫార్మెన్స్. సో ఇట్స్ ఫ్రీ, ఆల్మోస్ట్ అన్ని ఈవెంట్స్ కూడా ఫ్రీ ఉంటాయి అన్నమాట. ఈరోజు జస్ట్ క్యూ లైన్ నుంచి లోపలికి వెళ్తే మీకోసం ఒక ఆర్టిస్ట్ లోపల పర్ఫామ్ చేస్తారు. ఇట్స్ ఓన్లీ యూ అండ్ ద ఆర్టిస్ట్ విల్ బి దేర్ అనమాట. సచ్ అన్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కదా. సో అది కార్క్ మిడ్ సమ్మర్ ఫెస్టివల్, అది రేపు ఎండ్ అవుతుంది. సో 13th నుంచి 22nd వరకు కార్క్ మిడ్ సమ్మర్ ఫెస్ట్. సో ప్రజెంట్ నేను ఓపెరా లైన్లో ఉన్నాను. ఆల్మోస్ట్ ఇంకా 10 minutes ఉంది. 1 kilometer నడవాలి గైస్ 10 minutesలో. అయినో బస్ ఒకటి మిస్ అయిపోయింది, బస్ ఎక్కుదామంటే. సో కాబట్టి ఇంకా తప్పక నడుస్తున్నాను, చూద్దాం. చాలా ఫాస్ట్గా నడుస్తున్నాను. అండ్ ఇంకొకటి, ఈ ప్రైడ్ మార్చెస్కి ఏదైతే గే ప్రాజెక్ట్ బస్సెస్ అరేంజ్ చేసిందో అవన్నీ కూడా ఇంక్లూడింగ్ లంచ్. సో లంచ్ ప్రొవైడ్ చేస్తారు. యూ జస్ట్ నీడ్ టు పే, చాలా మినిమల్ అమౌంట్, €5 పే చేయాలి. పే చేస్తే బస్సులో మనల్ని సిటీ నుంచి ఆ ప్రైడ్కి తీసుకెళ్ళి ప్రైడ్లో పార్టిసిపేట్ చేసేసిన తర్వాత యూ కెన్ కమ్ బ్యాక్ అనమాట. సో ఐ హోప్ I can make it. Let's see. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. 10:55 అయింది. సో స్మాల్ బ్రిడ్జ్ క్రాస్ చేసి అటు వెళ్ళాలన్నమాట. మ్యాప్స్లో అయితే అదే చూపిస్తుంది. సో బేసిక్గా పరిగెట్టాను అనమాట కొంచెంసేపు. అటువైపే యాక్చువల్గా ద గే ప్రాజెక్ట్ వాళ్ళ ఆఫీస్ ఉండేది ఇంతకుముందు. దాన్ని ఇప్పుడు కొత్త ప్లేస్కి మార్చారు, బికాస్ నౌ దే హ్యావ్ దేర్ ఓన్ బిల్డింగ్. సో యూ కెన్ సీ రివర్ లీ. సో బ్రిడ్జ్ క్రాస్ చేసి అటువైపు పరిగెట్టాలి. ఐ హోప్ ఐ విల్ రీచ్ ఆన్ టైమ్. ఏదో ఫార్మసీ అని చెప్పి పెట్టారు అన్నమాట రివర్ని. సో ప్రజెంట్ ఎక్స్టెన్షన్ వర్క్స్ జరుగుతున్నాయి, ఎందుకంటే దే ఆర్ కన్స్ట్రక్టింగ్ అలాంటి డెక్ కడుతున్నారనమాట. చూద్దాం. ఐ హోప్ ఐమ్ గోనా రీచ్. బస్సు ఉంటుందో ఉండదో. ఓకే, గ్రీన్ లైట్ వచ్చింది. ఓకే, అక్కడ ఏదో క్రౌడ్ ఉంది ప్రస్తుతానికి, అక్కడికే వెళ్ళాలనుకుంటా. చూద్దాం. థ్యాంక్ గాడ్ బస్ ఇంకా రాలేదు, లేదంటే కొమ్మిది ఆ బస్సేనే అండి. చూడాలి. సో ఈ రోడ్లో ఉండేది గే ప్రాజెక్ట్ బిల్డింగ్, బ్లూ కలర్, అదే ఆ బిల్డింగ్ అనమాట. చూద్దాం. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. సో ఇంకా అలా చూస్తుండగానే బస్ వచ్చేసింది. సో బస్ రాగానే అందరం
లగేజ్ అంతా దాంట్లో పెట్టేసాం. అక్కడ కావాల్సిన ఫ్లాగ్స్, టేబుల్స్ అవన్నీ తీసుకున్నాం. యాల్ ప్రైడ్కి గే ప్రాజెక్ట్ అనే వాళ్ళు వన్ ఆఫ్ ది మెయిన్ స్పాన్సర్స్ అనమాట. సో అందుకని దానికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకున్నాం. అండ్ మా బస్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. కొంచెం క్లౌడీ ఉంది. హోప్ఫుల్లీ ఎండ్ వస్తుంది అనుకుంటున్నాం. నేను ఫస్ట్ టైం వెళ్తున్నా. ఇట్స్ లైక్ 40 minutes రైడ్. బ్యూటిఫుల్ అట్లాంటిక్ సముద్రం చూశాను. చాలా బాగుంది. ఇలా చూస్తుండగానే 45 minutesలో రీచ్ అయిపోయాం. మధ్యలో ఎక్కువ రికార్డ్ చేయలేదు, బికాస్ బస్లో అందరం ఒకరినొకరు ఇంటరాక్ట్ అవుతున్నాం అనమాట. సో అది లైట్ హౌస్, చిన్న లైట్ హౌస్. ఆల్ చాలా చిన్న టౌన్ అండ్ చాలా మంచి చరిత్ర ఉన్న టౌన్ కూడా అన్నమాట. సో అలా చూస్తుండగానే మేము వచ్చేసాం. సో యోహాల్ ప్రైడ్కి వచ్చేసాం గైస్. సో ఫైనల్లీ అంటే ఇది 2 o'clock స్టార్ట్ అయింది. మేము ఎగ్జాక్ట్ ఇప్పుడు టైము 1 అవుతుంది. లంచ్ చేసేసి ప్రైడ్కి వెళ్తాం. నా వెనకాల చూస్తున్నారు కదా, ది అట్లాంటిక్ బీచ్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. నేను ఐర్లాండ్ వచ్చిన 8 months తర్వాత బీచ్ చూసాను గైస్ ఫైనల్లీ. అట్లాంటిక్ సముద్రం చూడడం, అట్లాంటిక్ మహాసముద్రం చూడడం చాలా చాలా బాగుంది. లుక్ ఎట్ ది బీచ్. వాటర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇట్లా వాటర్ సౌండ్ వినించో అలా కూర్చోవచ్చు అనమాట. ఎంత హాయిగా ఉంది. వెదర్ కూడా పెద్దగా ఎండగా లేదు. ఇందాక దాకా మబ్బు ఉండే, ఇప్పుడు కొంచెం మబ్బులన్నీ అటు వెళ్ళిపోతున్నాయి. సో కొంచెం ఎండ వస్తుంది. మరీ చలిగా లేదు, బట్ సచ్ అ నైస్ వెదర్, ఐరిష్ వెదర్. ఐ లవ్ ఇట్. సో బేసిక్గా మాకు విజయవాడలో ఐ థింక్ డిసెంబర్లో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ జస్ట్ వాన పడితే ఎంత చల్లగా ఉంటుందో అట్లా ఉంది వెదర్. సో ఇక్కడ ఇది అసెంబ్లీ పాయింట్ అనమాట. అండ్ ప్రైడ్ మార్చ్ ఇక్కడ ఎండ్ అవుతుంది. సో అక్కడ మేము టెంట్ సెటప్ చేసేసాం గే ప్రాజెక్ట్ నుంచి చేయడానికి. సో ఇది స్టేజ్ అనమాట. అండ్ మియా గోల్డ్ పర్ఫామ్ చేస్తుంది. దేర్ ఇస్ ద డ్రాగ్ పర్ఫార్మెన్సెస్ అండ్ సో అందరూ గ్యాదర్ అవుతున్నాం. సో నా ఇక్కడ నుంచి మేము పరేడ్కి వెళ్తాం. పరేడ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అందరు ఇక్కడ గ్యాదర్ అయ్యి ఎంజాయ్ చేస్తాం. అటువైపు ఇల్లు చూడండి గాయ్స్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. లుక్ ఎట్ దట్ హౌస్. నాకైతే అలాంటి హౌస్లో ఇల్లు ఎంత మ్యాగ్నిఫిసెంట్ ఉంటుంది చూడండి. బీచ్ వ్యూ ఎంత హాయిగా ఉంటుంది. అవన్నీ చిన్న ఇవి ఉన్నాయి. సో వాళ్ళందరూ మా ప్రైడ్కి మాతో పాటు వచ్చిన ఫ్రెండ్స్. ప్రైడ్ మార్చ్ స్టార్ట్ అయింది. సో వీఆర్ ఇన్ ద ఫ్రంట్ అనమాట. సో ఫ్లాగ్ పట్టుకొని సో యాల్ ఐర్లాండ్లో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సీసైడ్ టౌన్. సో వైకింగ్స్ 9వ శతాబ్దంలో ఇక్కడ సెటిల్ అయ్యారు. సో 13వ శతాబ్దంలో నార్మన్స్ పెద్ద గోడలు కట్టారనమాట. ఇక్కడ ఒకప్పుడు ఐర్లాండ్లో 5th పెద్ద స్పోర్ట్ అనమాట ఇది. Disturbing rise in homophobia, biphobia and particularly transphobia in recent times, and I want to give a big shout out to all our transgender, non-binary, genderqueer people here today, community, and the joy that these events bring to us all. So we're all here today in an amazing show of queer joy as resistance. So thank you for inviting me to like a wing. Take my hand. Will you share this with me? 'Cause darling, without you, all the shine of 1,000 spotlights, all the stars we steal from the night sky will never be enough, never be enough. Time to go, still too little. These hands could hold.
ఓ మై గాడ్ గైస్, ఇప్పుడు దాకా వీడియో రికార్డ్ నొక్కకుండా ఒక అరగంట మాట్లాడేశాను. ఓ మై గాడ్, ఐఎమ్ సే హేట్ మై సెల్ఫ్. ప్రైడ్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. ఇక్కడ 4:15 అవుతుంది. నేను అది ఇంకా ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చింది కదా అని నా బ్యాగ్ అవన్నీ అక్కడ పార్క్లోనే పెట్టేసి ఇలా నడుచుకుంటూ వచ్చాను. ఈలోపు కొంచెం ఈ ఆల్ సిటీ చూద్దాం. బాగుంది, ప్లెజెంట్గా, చిన్న టౌన్ అయినా. సో అందుకని చెప్పి వచ్చానమాట. సో ప్రైడ్ మార్చ్ అయితే బాగా జరిగింది, అందరికీ బాగా నచ్చింది. పక్కనే బీచ్ ఉంది. సరే ఒకసారి అలాగా నడుచుకుంటూ బీచ్ దగ్గరికి వెళ్దాం. బీచ్లోకి దిగను, మ్యాక్స్ బీచ్ దగ్గరికి వెళ్దామని చెప్పి వచ్చాను. బ్యూటిఫుల్ టౌన్, క్యూట్ చర్చెస్ అవన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ బిల్డింగ్ అయితే చూడండి 1776 అంట. ఐ కాంట్ ఇమాజిన్. సో మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తుంటే కనుక మధ్యలో ఒక క్లాక్ టవర్ కింద నుంచి మా బస్సు వెళ్ళింది. నేనైతే షాక్లో ఉన్నాను, బస్సు ఏంటి క్లాక్ టవర్ మధ్యలో నుంచి వెళ్తున్నాయి అని చెప్పేసి. సో సమ్మర్ కాబట్టి ప్రైడ్ కూడా బాగానే జరిగింది. ఎక్కువ మంది రాలేదు ఎందుకంటే సమ్మర్ హాలిడేస్, చాలామంది హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. బట్ వచ్చిన తక్కువ మందిలో కూడా ప్రైడ్ మార్చ్ అనేది చాలా బాగా జరిగింది. ఎవ్రీవన్ ఎంజాయ్డ్ ఇట్, వీ ఎంజాయ్డ్ ఇట్, చాలా మంచిగా అయింది. సో ఇంకొక ప్రైడ్ ఉంది నెక్స్ట్ మంత్, కింగ్డమ్ ప్రైడ్. అది కూడా గే ప్రాజెక్ట్ వాళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నారు. ఐ మీన్ మమ్మల్ని తీసుకెళ్తున్నారు. సో మళ్ళీ ఆ ప్రైడ్ మార్చ్లో మళ్ళీ కలుద్దాం. ఈలోపు సిటీని ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడాక ఈ ఆల్ చూస్తుంటారు కదా. సో ఐర్లాండ్లో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్, అంటే చాలా పురాతనమైన సీ సైడ్ టౌన్స్లో యాల్ అనేది ఒకటి. దీనికి ఆల్మోస్ట్ 1200 ఏళ్ళకు పైగా చరిత్ర ఉందన్నమాట. సో వైకింగ్స్ 9వ శతాబ్దంలో ఫస్ట్ ఇక్కడ సెటిల్ అయ్యారు. తర్వాత నార్మన్స్ వచ్చి పెద్ద పెద్ద గోడలు కట్టి క్యాసిల్స్ బిల్డ్ చేశారు. ఒకప్పుడు ఐర్లాండ్లో డబ్లిన్ తర్వాత పెద్ద పోర్ట్గా ఫేమస్ అయిన యాల్ పోర్ట్. సో ఇక్కడ నుంచి వైన్ అని అలాగే సాల్ట్ అనేది చాలా ఎక్స్పోర్ట్ అయ్యేదన్నమాట. అండ్ అలాగే అంతేకాదు, సో 1954లో హాలీవుడ్ క్లాసిక్ మూవీ మోబీ డిక్ ఇదే యాల్లో షూట్ అయింది. ఇప్పుడు ఒక చిన్న టౌన్, ఒక 5 కిలోమీటర్స్ బ్లూ ఫాగ్ బీచ్, ఐకానిక్ క్లాక్ టవర్, లైట్ హౌస్ అండ్ అలాగే సూపర్ పీస్ఫుల్ వైబ్స్ ఉంటాయి. సో మీరు కనుక ఐర్లాండ్ విజిట్ చేస్తే యాల్ అనేది ఖచ్చితంగా విజిట్ చేయండి. ఒక చిన్న స్మాల్ పీస్ఫుల్ టౌన్ అన్నమాట, చాలా అందంగా ఉంది. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, బాయ్.